నీట్ మే 3న ఎగ్జామ్ టైం చూస్తే 2 వారాలే ఉంది. ఈ టైంలో అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? సిలబస్ అంతా కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకొని ఇప్పటి వరకు టచ్ చేయని కొత్త టాపిక్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు అలా చేస్తే కొత్త టాపిక్స్ అర్థం కాకపోవడంతో పాటు మరోవైపు సిలబస్ కంప్లీట్ అవ్వడం లేదు అనే ఆలోచన, వీటన్నిటితో టైం వేస్ట్ అయ్యి చివరికి అట్లీస్ట్ క్వాలిఫై అవుతానా లేదా అనే కొత్త డౌట్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అలా కాకుండా ఈ టైంలో మీరు చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ మీకు మాక్సిమం క్లారిటీ ఉన్న టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అంతవరకు మాత్రమే రివైజ్ చేసుకొని మాక్ టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అది కూడా స్పెసిఫిక్ గా మీకు క్లారిటీ ఉన్న టాపిక్స్ మాత్రమే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ పైన చెప్పిన నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ఎంటైర్ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వకుండా ఎగ్జామ్ మొత్తంలో 50% అయినా కంప్లీట్ క్లారిటీతో కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేసి క్వాలిఫై అవుతారు. ఇది ఒక టిప్ గా చెప్పేది కాదు. ఆల్రెడీ పాస్ట్ ఇయర్స్ లో నీట్ రాసిన 80% స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో షేర్ చేసుకున్న ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఇలాంటి ఇంకా బెస్ట్ అండ్ ప్రాక్టికల్ నీట్ టిప్స్ కోసం ఇప్పుడే మన లెగసీ పేజ్ ని ఫాలో చేయండి.